నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. మరి నిన్న మార్కెట్ గూడు చెదిరింది, మదుపర్ల కళ చెదిరిపోయింది. రోజుకు ఒక కొత్త రికార్డుతో దూసుకెళ్లిన మార్కెట్లు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో చితికిలపడిపోయాయి. మరి చూస్తుండగానే లాభాలను పంచిన స్టాక్ మార్కెట్ కాస్త నష్టాల్లో ముంచేయడంతో కన్నీరే మిగిలింది మదుపర్లకి. మరి ఉగాది రోజున షడ్రుచులలో మదుపర్లకు కేవలం చేదు మాత్రమే మిగిలింది. అయితే మరి ఈవేళ ఎలా ఉండబోతోంది? మరి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర చాలా పెరుగుతూ ఉంది. ఆ ముడి చమురు ధర పరుగులు తీస్తూ ఉండడంతో మరి ఏంటి ఈరోజు ఎలా ముందుకు వెళ్ళాలి? ఓన్లీ చూసి అబ్జర్వ్ చేసి చేయాలా, ఏం చేయాలి? ఇలాంటి విషయాలు, సలహాలు, సూచనలు తీసుకోవడానికి ఈరోజు స్టాక్ మార్కెట్ సలహాలు, సూచనలు ఇవ్వడం కోసం శ్రీ మేకా వెంకట్ గారు జాయిన్ అవ్వబోతున్నారు. కాబట్టి ఏంటంటే మీకు తెలుసు కదా, అంతకుముందు ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు కాల్ చేసి ఈరోజు మార్కెట్లో ఎలాంటి సూచనలు, సలహాలతో ముందుకు వెళ్ళాలి, అలాగే ఎలాగా మనం చేయాలి, స్ట్రాటజీస్ ఏంటి అనేది వెంకట్ గారితో మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 2 నెంబర్స్లో మీరు కాల్ చేయండి. అయితే తప్పనిసరిగా మొబైల్లో మాత్రమే మాట్లాడండి, టీవీని మ్యూట్ చేయండి, అలాగే బ్లూటూత్లో మాట్లాడద్దు. మీకు అప్పుడు తప్పనిసరిగా ఏంటంటే మీరు అడుగుతున్న స్టాక్స్ కోసం మీకు క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే మీరు బ్లూటూత్లో కానీ ఏంటంటే టీవీ మ్యూట్ చేయకుండా కానీ మాట్లాడవద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తూ, వెంకట్ గారు ఏంటంటే మళ్ళీ అనాలిసిస్ కూడా చెప్తున్నప్పుడు కోసం మీరు లైన్లో ఉన్నా సరే జస్ట్ వెయిట్ చేయండి. ఎందుకంటే ఒక పాయింట్ దగ్గర తీసుకుని ఏంటంటే మిమ్మల్ని కూడా కాల్ తీసుకుంటాను, వెంకట గారు కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్తారు. కాబట్టి రెండు కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళిపోదాం. మరి అంతకుముందు ఈరోజు సెన్సెక్స్ ఏంటంటే నిన్న సెన్సెక్స్ 2497 పాయింట్లు తగ్గిపోయింది. అలాగే నిఫ్టీ 776 పాయింట్లు డౌన్లో ఉంది. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది ఏంటి అని తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో జాయిన్ అవుతున్న శ్రీ మేకా వెంకట్ గారిని మనం ఆహ్వానించేద్దాం. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. ఏంటిది 2500 పాయింట్ల లాసా? సార్, చాలా అంటే ఇబ్బందికర పరిస్థితులు, ముడి చమురు ధరలు పెరిగిపోవడం, ఇవన్నీ అంతర్జాతీయ పరిణామాలు, ఫెడ్ రేట్లు ఏంటంటే మార్చకపోవడం, ఇవన్నీ కూడా నిన్నటి స్టాక్ మార్కెట్ని బాగా ఎఫెక్ట్ చేసేమో అనుకుంటున్నాం సార్. దీని మీద మీ విశ్లేషణ ఏంటి, ఎలా ముందుకు వెళ్దాం? ఒక 30 సెకండ్స్లో చెప్పండి వెంకట్ గారు. నిన్న మనం కనుక చూసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్కి సంబంధించిన మౌలిక వసతుల మీద దాడి చేశారండి. మౌలిక వసతుల మీద ఎప్పుడైతే దాడి చేశారో, అంటే ఇప్పుడు దాకా మనకి జరుగుతుంది ఏంటి అంటే వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద లేదా సైనిక ఎస్టాబ్లిష్మెంట్స్ మీద దాడి చేయడం అనేది జరిగింది. మొట్టమొదటిసారి మౌలిక వసతుల మీద దాడి చేశారు. అది కూడా వాళ్ళ జీవనాధారమైన ఆయిల్, గ్యాస్ సంబంధించిన రిఫైనరీల మీద. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ రిఫైనరీలని ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్లోనే దాడి చేశారు. దాంతో వీళ్ళు కూడా రిటాలియేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. వీళ్ళు కూడా ఇమీడియట్గా రిటాలియేషన్ చేశారు. అలాగే గ్యాస్, ఆయిల్కి సంబంధించిన ఫెసిలిటీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా, ఒక ప్లేస్ అని కాదండి, దాదాపుగా అన్ని ప్లేసెస్ మీద రిటాలియేషన్ అటాక్స్ అయితే జరిగినాయి. మనకి చాలా వరకు మీడియా కవరేజ్ లేదు కానీ, బట్ మిత్రులు అంటే నాకు దాదాపుగా గల్ఫ్ దేశాల్లో అన్ని దేశాల్లోనూ ఉన్నారండి. అక్కడి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం డ్యామేజ్ అయితే సివియర్ గానే జరిగింది. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా కొన్ని క్షణాల పాటు బ్లాక్అవుట్ కూడా జరిగింది. అక్కడ కూడా మౌలిక వసతుల మీద ఇరాన్ వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఇది సమస్య పోయే విషయాన్ని మళ్ళీ ఇజ్రాయెల్ వాళ్ళు పెంచి పోషించినట్లయిందండి. ఇమీడియట్ గా ట్రంప్ కూడా దీన్ని ఖండిస్తూ ఒక ప్రకటన చేయడం జరిగింది. మళ్ళీ ఇజ్రాయెల్ వాళ్ళు అది మాకు తెలియకుండా జరిగింది అంటే, వారు అట్లాగే చెబుతారు లేని, తెలియకుండా ఎందుకు జరుగుతుంది కానీ మాకు తెలియకుండా జరిగింది. మేము ఇజ్రాయెల్కి చాలా క్లియర్ గా చెప్తున్నాం, ఇటువంటి అంటే మౌలిక వసతుల మీద, ఆయిల్, గ్యాస్ సంబంధించిన వసతుల మీద మళ్ళీ ఇంకోసారి దాడి చేయొద్దని మేము తీవ్రంగా వాళ్ళకి చెప్పామని ట్రంప్ స్వయంగా చెప్పడం జరిగిందండి. అంత సివియారిటీ వచ్చింది. నిన్న ట్రంప్ వారు చాలా క్లియర్ గా చెప్పారు, మేము ఎట్టి పరిస్థితుల్లో మౌలిక వసతుల మీద దాడి చేయం, అలాగే సైనికులు అంటే సైనిక పరంగా మేము చర్యలు తీసుకుంటాం కానీ ఇలాంటి వాటికైతే మేము వెళ్ళమని చెప్పడం జరిగింది. అలాగే పాశ్చాత్య దేశాలన్నీ కూడా ట్రంప్ మీద ఒత్తిడి అయితే తీసుకొచ్చినాయి నిన్న చాలా క్లియర్ గా. ఎందుకంటే ఇది అనేది మన ఒక్క దేశానికో లేకపోతే ఇరాన్, గల్ఫ్ దేశాలకు సంబంధించిన విషయం కాదు. దాదాపుగా ప్రపంచం మొత్తం కూడా ఈ ఆయిల్, గ్యాస్ కు సంబంధించి చాలా వరకు గల్ఫ్ దేశాల నుంచి తీసుకుంటే, అఫ్ కోర్స్ మిగతా దేశాలు కూడా సప్లై చేస్తాయి, బట్ మెజారిటీ ఇక్కడ నుంచే వెళ్తుంది. అన్ని దేశాలకు కూడా ఇబ్బందికరమైన విషయం కాబట్టి నిన్న మార్కెట్లు కుదేలైనాయండి. దానికి తోడు హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సంబంధించి అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ అయితే వచ్చిందండి. అవునండి, అంటే పుండు మీద కారం చల్లినట్లుగా అంటాం మనం. ఎగ్జాక్ట్లీ. ఆ విధంగా ఒక పక్కన ఈ విధంగా జరుగుతూ ఉంటే, దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి
తాత్కాలిక చైర్మన్గా ఉన్న చక్రవర్తి గారు బ్యాంకుకు సంబంధించి ఆ, కొన్ని ఎథికల్ థింగ్స్ నాకు అంటే అనిపించలేదు, బ్యాంక్ చేసే పనిలో ఎథికల్ థింగ్స్ అని అనిపించట్లేదు, అందుకని నేను రాజీనామా చేస్తున్నాం అని చెప్పారు. సార్. కానీ ఆయన ఎందుకు రాజీనామా చేస్తున్నాం అనేది కారణాలు సవివరంగా అయితే వివరించలేదండి. కేవలం 1 లైన్ స్టేట్మెంట్ 2 లైన్ స్టేట్మెంట్తో ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఓకే సార్. సో ఇది బ్యాంకింగ్ వర్గాల్లో చాలా పెద్ద కుదుపుగానే మనం భావించవచ్చు. సో ఇప్పుడు దాకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే మదుపర్లో చాలా అతిపెద్ద నమ్మకం ఉంది. ఎస్ సార్, చాలా విశ్వాసం అండి. అట్లాంటిది ఒక చైర్మన్ ఈ విధంగా, పైగా ఆయన మామూలు చైర్మన్ ఏం కాదండి, ఐఏఎస్ బ్యాచ్ ఆయన, గుజరాత్ ఐఏఎస్ బ్యాచ్. సో 1985 ఐఏఎస్ బ్యాచ్ అధికారి ఆయన. ఎస్ సార్. అలాంటి వ్యక్తి దీని నుంచి బయటికి వైదొలగటం, అది కూడా అనైతిక కార్యక్రమాలు ఏవో జరుగుతున్నాయి అన్నట్లుగా హింట్ ఇచ్చారు. Hint ఇచ్చారు. బ్యాంకింగ్ వర్గాల్లో కుదుపుగానే మనం భావించవచ్చు. మెయిన్ గా అది కూడానండి, ఎందుకంటే హెవీ వెయిట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది నిఫ్టీలోనే హెవీ వెయిట్, బ్యాంక్ నిఫ్టీలోనే హెవీ వెయిట్. అవును సార్. సో దానితో మార్కెట్లు కుదిరేనండి. కాకపోతే ఇమీడియట్ గా ఆర్బీఐ కూడా రంగంలో దిగింది. మాకు ఈ బ్యాంకుకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు లేవు, మేము కూడా క్లోజ్ గా వాచ్ చేస్తున్నాం, బ్యాంకులో ఎటువంటి అనైతికంగా జరగట్లేదు, అంతా చాలా క్లియర్ గానే ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సార్. ఇమీడియట్ గా కొత్తగా పార్ట్ టైం చైర్మన్ ఇంకో ఆయన రావటం, ఆయన కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. వారు కూడా చెప్పేది ఏంటి అంటే, మీరు రాజీనామా చేశారు, ఆ కారణాలను క్లియర్ గా వివరించి రాజీనామా చేయండి, మాకు కూడా తెలుస్తుంది, కేవలం 1 లైన్ స్టేట్మెంట్ ఏదో తప్పు జరిగిందని చెప్పడం అనేది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో అందుకనే నిన్న మార్కెట్లు డౌన్ అయినాయండి. కాకపోతే మూర్తి గారు మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం ఎస్ సార్. లాస్ట్ వీక్, అవునండి. మార్చి 20వ తారీఖు గుర్తుపెట్టుకోండి అని. సో మార్చి 20వ తారీఖు నుంచి మళ్ళీ మార్కెట్లు పాజిటివ్ గా టర్న్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సార్ అవునండి. నిన్న మార్కెట్లు పడినా కూడా 23,000 పైనే మళ్ళీ క్లోజింగ్ జరిగిందండి. సో 23,900 దాటితే మాత్రం మార్కెట్లు అయితే బుల్లిష్గా వెళ్ళిపోతాయి. 23,900 దాటినంత వరకు కూడా కొద్దిగా మార్కెట్లు ఈ విధంగానే, అంటే 22,800 నుంచి 23,900 ఈ మధ్యలోనే మనకి పైకి ఉంటాయండి. సో 23,900 దాటితే మాత్రం మనం ఊపిరి పీల్చుకోవచ్చు. అయితే ఈ రోజు నుంచి నెక్స్ట్ కమింగ్ 4-5 డేస్ లో మార్కెట్లు అయితే టర్న్ అరౌండ్ జరగడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకి పాజిటివ్ 200 పాయింట్స్ అయితే చూపిస్తుందండి, పాజిటివ్ లోనే ఉంది. సో ఈ రోజు మార్కెట్లు పాజిటివ్ గా ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో మదుపర్లు భయపడాల్సిన అంశం ఏమీ లేదు, తిరిగి మళ్ళీ మార్కెట్లు పెరుగుతాయి. ఇప్పుడు కనుక చూసుకుంటే మార్కెట్ ఫాల్ కనుక చూసుకుంటే మనకి హై నుంచి కనుక చూసుకుంటే నిన్నటి వరకు పడిపోయిన లో వచ్చేసి ఆల్మోస్ట్ 12.8% అండి. సో 12.8% అనేది జనరల్ గా, అంటే ఎవ్రీ ఇయర్ మనకి మార్కెట్లు అయితే ఫిబ్రవరి మార్చ్ వరకు పడతానే ఉంటాయండి సాధారణంగా. సో అప్ టు 15% వరకు కూడా మార్కెట్ ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవ్రీ ఇయర్ కూడా. 10-15% కరెక్షన్ జనరల్ గా జరుగుతూ ఉంటుందండి. ప్రీవియస్ డేటా చెక్ చేసుకుంటే ఎవరైనా, మీకు లాస్ట్ 10 ఇయర్ డేటా కూడా చూడండి. అసలు 2015లో అయితే మార్కెట్లు 2015 మొత్తం పడిపోతానే ఉంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పడిపోతానే ఉంది. అలాంటి సినారియో అయితే ప్రస్తుతం ఏమీ లేదండి, భయపడాల్సిన అంశం ఏమీ లేదు. మళ్ళీ మార్కెట్ టర్న్ అరౌండ్ జరుగుతాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ ముందు టీడీ చేస్తాయండి. బ్యాంకింగ్, తర్వాత ఆటో సెక్టర్, ఫార్మా, ఇవి ముందుకు తీసుకెళ్తాయి మార్కెట్. రైట్ సార్. సార్ తప్పనిసరిగా సార్ దీన్ని మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము. సో సార్ కాలర్స్ ఉన్నారండి. చిన్నపరెడ్డి గారు, కడపరెడ్డి. గుడ్ మార్నింగ్ చిన్నపరెడ్డి గారు. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారికి అడగండి, ఏ స్టాక్స్ కావాలి, ఏంటి పొజిషన్? వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. డిక్సన్ టెక్నాలజీస్ సార్, డిక్సన్ టాటా ఇన్వెస్ట్మెంట్. డిక్సన్ టెక్నాలజీస్ రెండోదండి టాటా ఇన్వెస్ట్మెంట్ సార్. టాటా ఇన్వెస్ట్మెంట్. టాటా ఇన్వెస్ట్మెంట్. ఓకే సార్. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, ఇది రెండు తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నా సార్. డిక్సన్ వచ్చేసి 15,000కి తీసుకున్నా సార్. ఓకే 400 తీసుకున్నా సార్ డిక్సన్. డిక్సన్ టెక్నాలజీస్ వచ్చేసి 10,720 దాటిన తర్వాత మాత్రమే యావరేజ్ చేయండి సార్. ఈ 10,720 అనేది మేజర్ గా రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది. పైకి వెళ్ళేటప్పుడు ఆ జోన్ బ్రేక్ చేసుకుని పైకి వెళ్తే తిరిగి పైకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. 10,720 దాటిన తర్వాత యావరేజ్ చేసుకోండి. అలాగే మళ్ళీ 12,000 దాటితే మళ్ళీ ఇంకొకసారి యావరేజ్ చేసుకోవచ్చు. టాటా ఇన్వెస్ట్మెంట్ ఎంతలో తీసుకున్నారండి? టాటా ఇన్వెస్ట్మెంట్ 1,000 రూపాయలతో తీసుకున్నాను సార్. 1000 షేర్లు. 1000 రూపాయల్లో తీసుకున్నారు. 1000 షేర్లు ఈ మధ్య కాలంలోనే తీసుకుంటారు అయితే, అంటే అక్టోబర్ అట్లా తీసుకున్నారా? అదే స్ప్లిట్ చేసి 10 షేర్లు, ఒక షేర్ నుంచి 10 షేర్లు చేసి తీసుకున్నాను సార్. అవునండి, 14 అక్టోబర్లో మనకి స్ప్లిట్ అయింది. అప్పుడు తీసుకున్నాను సార్. 1000 రూపాయలు. కొద్దిగా మనకి కన్సాలిడేషన్ లో ఉందండి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. హోల్డ్ చేయండి, పర్వాలేదు. అలాగే 700 దాటితే యావరేజ్ చేయండి సార్. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, రమేష్ గారు నిజామాబాద్ నుండి. సార్ గుడ్ మార్నింగ్ రమేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి.
సార్ ఏం లేదు సార్, నేను షార్ట్ టర్మ్ కోసం ఇప్పుడు వార్ జరుగుతుంది కదా, ఏ స్టాక్స్ లో పెడితే ప్రాఫిట్ వస్తుందని. ఇంకోటి అశోక్ లైలాండ్ ఒకటి, టాటా మోటార్ కమర్షియల్ వెహికల్స్ రెండు ఉన్నాయి సార్. వాటిని యావరేజ్ చేయమంటారు లేకపోతే ఏమైనా సెల్ చేయమంటారా? లాస్ లో అయితే ఉన్నాయి రెండును. ఎంతలో అండి? ఎంతలో కొన్నారు? అశోక్ లైలాండ్ 198, టాటా మోటార్స్ 450 అండి. 450. ఓకే. ఓకే. అలాగే అశోక్ లైలాండ్ షార్ట్ 165 దగ్గర మనకి మేజర్ గా సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయండి. సో ఈ రోజు కనుక ఆ సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేసుకోవచ్చు అండి. అండ్ పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో. అండ్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. మనకి 400 మార్కును కూడా టచ్ చేయడానికి ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయండి. 400 నుంచి 405 ఆ జోన్లోకి వచ్చినప్పుడు మీరు యావరేజ్ ప్లాన్ చేసుకోండి టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్లో. అలాగే సెక్టార్స్ పరంగా అడిగారు, ఫార్మా సెక్టార్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చండి, ఫోకస్ చేశారు అన్నింటి మీద. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, హనుమాన్ గారు ఖమ్మం నుండి. సార్ గుడ్ మార్నింగ్ హనుమాన్ గారు. గుడ్ మార్నింగ్ సార్, హనుమాన్ సింగ్ సార్ నా పేరు. హనుమాన్ సింగ్ గారు గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ నమస్కారం వెంకట్ సార్. నమస్తే హనుమాన్ సింగ్ గారు, ఎలా ఉన్నారు? గ్యాస్ కష్టాలు తీరినాయా మీకు? ఫైన్ 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 సార్, హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సార్, హ్యాపీ ఉగాది అండి. పోర్ట్ఫోలియో కొంచెం అటు ఇటు ఉంటుంది. సరే కొన్ని ఉన్నాయి కాబట్టి నాకు ధైర్యం ఉంది, ఏం కాదు, తప్పకుండా అని చెప్పి నమ్మకం 100% ఉంది సార్. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ఒకటి, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ మూడిట్లో ఇది రెండు తీసుకుంటాం అనుకుంటాను ఒక 2 years కోసం. దేంట్లో ఎంటర్ కమ్మంటారు సార్? ఏ రేట్లో ఎంటర్? శ్రీరామ్ ఫైనాన్స్ బాగుంటుందండి, శ్రీరామ్ ఫైనాన్స్ తీసుకోండి సార్. పైగా నిన్న 7% కూడా డౌన్ అయింది కదా, మళ్ళీ తిరిగి పెరుగుతుందండి శ్రీరామ్ ఫైనాన్స్. అవును సార్. యాక్చువల్గా లోవర్ లెవెల్లో వచ్చేసి మనకి 870 దగ్గర మేజర్ సపోర్ట్ లెవెల్ ఉందండి. అలానే నెక్స్ట్ వచ్చేసి 900 దగ్గర ఉంది. సో 870 నుంచి 900 మధ్యలో కనుక శ్రీరామ్ ఫైనాన్స్ వస్తే చాలా మంచి ప్రైసింగ్ అవుతుందండి. అక్కడ ఆ ప్రైస్లో మీరు తీసుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేద్దామండి, కొద్దిగా డౌన్ కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నారు మీరు, హెచ్డిఎఫ్సి బ్యాంకు బాగా డౌన్లోకి వచ్చేసింది కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం అండి. యాక్చువల్గా 780 అనేది మనకి రైట్ టైం టు బై, రైట్ ప్లేస్ అండి అది. సో కరెంట్ ప్రైస్లో కూడా మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. అలానే 840 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి హెచ్డిఎఫ్సి బ్యాంకులో. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, శిరీష్ గారు విశాఖపట్నం. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం. సార్ నా దగ్గర 3 స్టాక్స్ ఉన్నాయి. 3 20% లాస్ లో ఉంది. హెచ్బిఎల్, ఇన్ఫోసిస్ అండ్ సైంట్. 3 కూడా 20% లాస్లో ఉన్నాయండి. అవునండి. సో సైంట్ అండ్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫోసిస్ అండి. ఇన్ఫోసిస్. ఓకే. సో ప్రస్తుతం మార్కెట్లో కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నాయి కాబట్టి పోర్ట్ఫోలియోలన్నీ కూడా కొంచెం డౌన్లో ఉంటాయండి. బట్ మనం లోవర్ లెవెల్లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకుంటే మళ్ళీ మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ వచ్చేసి 720 ఆ జోన్ దాటితే యావరేజ్ చేయండి మేడం, ఇప్పుడే వద్దు. ప్రస్తుతం 660 దగ్గర ఉంది. 720 దాటితే మాత్రం పైకి వెళ్ళిపోతుందండి. క్లియర్గా రెసిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. సైంట్ అయితే ఇంకా కిందకు వచ్చేస్తుందండి. సైంట్ మాత్రం కుదిరితే కొంత ఎగ్జిట్ అయిపోవడానికే ట్రై చేయండి. ఇది బాగా లోవర్ లెవెల్లోకి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ డిసెంబర్ 2023 దగ్గర నుంచి కూడా డౌన్ ట్రెండ్లోనే ఉంది. సైంట్లో అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పైకి వచ్చే ఛాన్సెస్ చాలా స్లిమ్గా కనిపిస్తున్నాయి. కొంచెం 50% క్వాంటిటీని అయితే ఎగ్జిట్ అయిపోండి. అలాగే ఇన్ఫీ వచ్చేసి మనకి ప్రస్తుతం 1220లో ఉంది. సో 1250 దాటిన తర్వాత యావరేజ్ చేసుకోవచ్చు అండి ఇన్ఫోసిస్. రైట్ రైట్ అండి. సార్ మేడం అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, నాగరాజు గారు విజయవాడ. సార్ గుడ్ మార్నింగ్ నాగరాజు గారు. నమస్తే సార్. ఎస్ సార్. సార్ వెంకట గారికి కూడా నమస్తే సార్. నమస్తే నాగరాజు గారు. సార్ వెంకట గారు, ఇప్పుడు ఈ యుద్ధ భయాలు ఇవన్నీ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ విపరీతంగా పడుతుంది. ఆపోజిట్ గా గోల్డ్ సిల్వర్ తరగాల్సింది పోయి అవి ఇంకా విపరీతంగా పడుతున్నాయి. అసలు నిన్న చాలా పడిపోయింది సార్. నాకు గోల్డ్ ఈటీఎఫ్లు, సిల్వర్ ఈటీఎఫ్లు కొంచెం హైలో ఉన్నాయి సార్. పోనీ ఇప్పుడు యావరేజ్ చేద్దామంటే అసలు భవిష్యత్తులో ఇంకా పడుతుందా గోల్డ్ సిల్వర్? ఏంది అర్థం కావట్లేదు సార్. అసలు ఎంత యుద్ధ భయాలు, ఎంత నష్ట భయాలు, ఎంత మార్కెట్ అనిశ్చితి ఉన్నప్పుడు గోల్డ్ సిల్వర్ ఈ విధంగా పడుతుంటే అసలు ఎటు పోతుందో ఏమో నాకు అర్థం కావట్లేదు సార్. అందుకని కొంచెం అనలైజ్ చేసి కొంచెం కరెక్ట్ చెప్పండి సార్ దీని గురించి వివరం. మనకి కొద్దిగా ఈ టైంలో పెళ్ళిళ్ళ సీజన్, పండగ సీజన్ అండి. సామాన్యులకు కూడా బంగారం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కొంచెం కిందకు వస్తుంది నాగరాజు గారు. నేను సరదాగా అంటున్నా కానీ వాస్తవంగా ఏం జరిగిందో మీకు చెప్తానండి.
బంగారం కానీ సిల్వర్ కానీ, సాధారణంగా బంగారం, సిల్వర్ పక్కన పెడితే బంగారం ఎప్పుడు పెరుగుతుంది అని అంటే డాలర్ వీకెన్ అయితే బంగారం పెరుగుతుందండి. అంటే డాలర్ వీకెన్ అయితే బాండ్స్లో రాబడులు తగ్గుతాయి, యుఎస్ ట్రెజరీ బాండ్స్లో రాబడులు తగ్గుతాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మంది ఎఫ్ఐఐస్ అంతా కూడా ఆ అమౌంట్ని తీసుకెళ్ళి గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే గోల్డ్ ఇస్ ద సేఫెస్ట్ హెవెన్. సున్నా అయితే అవ్వదు కదా కమోడిటీ. సో గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారండి. అందువల్ల గోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమవుతుంది, మొన్న ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గించలేదు ఫెడ్ కనుక ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించుంటే మళ్ళీ బంగారం జూమ్ అని వెళ్ళిపోయేది పైకి. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించలేదు, భవిష్యత్తులో కూడా తగ్గిస్తారో లేదో తెలియదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అక్కడ రైజ్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు ఇంకా పెంచుతారు, తగ్గించరు. సో బంగారం మళ్ళీ పైకి వెళ్తుందా అంటే కొద్దిగా టైం తీసుకుంటుందండి, పెరుగుతుంది. సో అందుకని బంగారంలోంచి పెట్టుబడులు వెనక్కి వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ రేట్ల వరకు వెయిట్ చేశారు. ఒకసారి అది న్యూస్ రాగానే పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు, వెళ్ళి మళ్ళీ ట్రెజరీ బాండ్స్ కొన్నారండి. అందువల్ల మీకు నిన్న భారీగా పడింది, అంతకుమించి ఇంకేం లేదు. ఎప్పుడు కూడానండి మార్కెట్ని గోల్డ్తో కంపేర్ చేయొద్దు. మనం చూసుకోవాల్సింది యూఎస్ డాలర్స్, ఇంట్రెస్ట్ రేట్లు, వాటితో చెక్ చేసుకోవాలి బంగారాన్ని. ఎక్కడైతే మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తూ ఉంటాయో వాటిల్లో పెట్టుబడులు వెల్లువలాగా వస్తాయండి. ముందు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, బేసిక్ పాయింట్ ఇది. సో రిటర్న్స్ ఎక్కువ వచ్చేది, అది కూడా సేఫ్ హెవెన్స్ ఏమి ఉంటాయో వాటిలోకి పెట్టుబడులు వెళ్తాయి. సో ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో మనకి సేఫ్గా రిటర్న్స్, ఎక్కువ రిటర్న్స్, ₹1 ఎక్కువ రిటర్న్స్ అంటే భారీ ఎత్తున ఎక్స్పెక్ట్ చేయరండి. సో కొద్దిగా ఉన్న వాటిలో కొద్దిగా ఎక్కువ రూపాయి వచ్చేది, సేఫ్గా వచ్చే వాటిలోకి వెళ్తారు. అక్కడ ప్రస్తుతం ట్రెజరీ బాండ్స్ ఉన్నాయి, అందుకని పెట్టుబడులు దాంట్లోకి వెళ్తున్నాయి. మీకు బంగారం నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్ళి అని అనుకుని కిందకు వస్తుంది. ఇంకొంచెం టెక్నికల్గా కూడా బంగారం 1,30,000 రావడానికి నేను గోల్డ్ ఫ్యూచర్స్ గురించి చెప్తున్నాను. 1,30,000. సో మీరు దీన్ని కోటికి కన్వర్ట్ చేసుకోండి. సో ప్రస్తుతం 1,44,954లో గోల్డ్ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతుంది. అది 1,30,000 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అంటే 1,30,00,000 మీ భాషలో చెప్పాలంటే. అదే సో 1,30,00,000 వరకు కూడా బంగారం రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. 1,30,000 నుంచి మనకి 1,32,00,000 మధ్య సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తుంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. చాలామందికి కూడా ప్రత్యేకంగా ఏంటంటే గోల్డ్ సిల్వర్ మీద ఉంది తప్పనిసరిగా సార్. కుదిరితే దీన్ని కూడా సెపరేట్గా ఒక వీడియోలో చేసి పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. ఈ వీడియోని తప్పనిసరిగా ప్రేక్షకులు కూడా చూడండి. తప్పనిసరిగా గోల్డ్ సిల్వర్ మీద చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు వెంకట్ గారు. సో సార్ మరో కాల్ అండి, సంతోష్ రెడ్డి గారు, నాగర్ కర్నూల్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. అది ఒకటి అపేష్ మైండ్ లో నేను హోల్డ్ చేస్తున్నాను సార్. అది 56% వరకు లాస్ లో ఉంది సార్ ఒకటి. దాని తర్వాత పేరు సంతోష్ రెడ్డి సార్. సంతోష్ అది కాదు సార్, మీ స్టాక్ పేరు హ్యాపీయెస్ట్ మైండ్. ఓకే, హ్యాపీయెస్ట్ మైండ్. ఓకే, 56 ఒకటి. ఇంకోటి ఆర్ఈసి టిఎస్సి పవర్ సెక్టర్ లో. ఏంటిదండి అది? ఆర్ఈసి అండ్ పిఎఫ్సి. ఆర్ఈసి పిఎఫ్సి రెండు తీసుకున్నారా? ఓకే, బోత్ 30% లాస్ లో ఉన్నాయి సార్ అవి. ఆ తర్వాత హ్యాపీయెస్ట్ మైండ్ 50% లో లాస్ ఉంది సార్. ఇది హ్యాపీయెస్ట్ మైండ్స్ ఎంతలో తీసుకున్నారండి? నేను హ్యాపీయెస్ట్ మైండ్ తీసుకున్నది 876 సార్. 876. ఓకే, లాంగ్ బ్యాక్ తీసుకున్నారు, 2024 ఆ టైంలో తీసుకున్నారు, సెప్టెంబర్ ఆగస్టులో. అవును సార్. సార్ ఆల్రెడీ 920, 930 వచ్చింది, అప్పుడు బుక్ చేయలేదు ప్రాఫిట్. అవునవునండి. మళ్ళీ ఇది ఇప్పుడప్పుడే రాదండి పైకి, కొంచెం టైం పడుతుంది. హ్యాపీయెస్ట్ మైండ్స్ పైకి రావాలి అని అంటే 450 దాటాలి. యావరేజ్లు కూడా ఇప్పుడు ఏం చేయొద్దు, 450 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. ప్రస్తుతానికి అయితే వెయిట్ చేద్దాం, చూద్దాం. ఇంకా కిందకి వెళ్ళిపోయి 300 మార్కుని కనుక బ్రేక్ చేసిందంటే మాత్రం ఎగ్జిట్ అయిపోవడం. ఆర్ఈసి అండ్ పిఎఫ్సి కొద్దిగా టైం ఇవ్వండి రెండింటికి. ఈ రెండింటికి సంబంధించి న్యూస్ ఒకటి రాబోతోంది. సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి సార్ రెండు కూడా. సార్ రైట్ అండి సార్, అదే సూచన. సో సార్ మరో కాల్ రండి, వినోద్ కుమార్ గారు తిరుపతి నుండి. సార్ వినోద్ గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మా దగ్గర రామ్కో సిమెంట్స్ 18% లాస్ లో ఉన్నాయి సార్. అలాగే ఎస్బీఐ ఇప్పుడు ఎంట్రీ కావచ్చా సార్? ఎస్బీఐ అయితే ఎంట్రీ అవ్వచ్చు అండి. సో ఈరోజు మీకు ఎంట్రీ దొరకవచ్చు, నాకు తెలిసి 1000 మార్క్ అనేది మంచి ప్రైజే ఎస్బీఐలో. సో ఈ 1000 మార్క్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అండ్ రామ్కో సిమెంట్కి 935 దగ్గర మేజర్ సపోర్ట్ ఉందండి. టెక్నికల్గా మంచి సపోర్ట్ లెవెల్ అయితే ఉంది రామ్కో సిమెంట్. అలాగే 1200 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉందండి. ఈ 1200 మార్క్ని రామ్కో సిమెంట్ రీసెంట్గా 2 times బ్రేక్ అవడానికి ట్రై చేసింది, కానీ బ్రేక్ అవ్వలేకపోయింది. సో పైకి వెళ్ళాలంటే మాత్రం 1200 మార్క్ని అయితే బ్రేక్ చేయాలండి.
సో 935 మార్కు కనుక బ్రేక్ అవ్వకుండా తిరిగి పెరుగుతుంది అని అంటే 975 దాటిన తర్వాత రామ్కో సిమెంట్లో మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మీరు చాలా చక్కగా ఏంటంటే బంగారం వెండి గురించి కూడా చెప్పడం జరిగింది సార్. అంటే సార్ మెటల్స్ ఏమైనా చూడొచ్చా లేదంటే ఏంటి సార్ ఏం పొజిషన్ ఎట్లా ఉండొచ్చు సార్? ఇప్పుడు కూడానండి, అంటే బంగారం వెండిని కూడా మనం ఒక మెటల్ సెక్టర్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం సాధారణంగా. మేము కమోడిటీలో మాట్లాడుకునేటప్పుడు బిలియన్ సెక్టర్ అయినా. Yes, సో ఈ సాధారణంగా ఈ కమోడిటీస్ ఎట్లా ఉంటాయనంటే హెవీ వాలటైల్ గా ఉంటాయండి. ఓకే. చిన్న న్యూస్ కూడా ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాయి కమోడిటీస్. సో మనం తీసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే కరెంట్ అఫైర్స్ మీద బాగా గ్రిప్ ఉండాలి. కరెంట్ అఫైర్స్ మీద బాగా గ్రిప్ ఉంటే మాత్రం కమోడిటీ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మన ఇండియానే కదండి, నాట్ ఓన్లీ డొమెస్టిక్ ఒకటే కాదు, ఈ కమోడిటీ మార్కెట్ అంతా కూడా ఇంటర్నేషనల్ న్యూస్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. ఇంటర్నేషనల్ న్యూస్ ని మనం రెగ్యులర్ గా ఫాలో అవుతా ఇంటర్నేషనల్ న్యూస్ ని చెక్ చేసుకుంటా ఉంటే కమోడిటీ మార్కెట్ లో డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, రైట్. ఈ టైంలో ఇన్వెస్ట్ చేయాలి, ఇదే రైట్ టైం అని ఏమి ఉండదండి కమోడిటీ మార్కెట్. ఓకే, ఓకే. ప్రతి టైంలో కూడా అది అప్ డౌన్ వెళ్తానే ఉంటుంది. బేస్డ్ ఆన్ ఇంటర్నేషనల్ మార్కెట్ మనకి మూవ్మెంట్లు చేంజ్ అవుతూ ఉంటాయి. రైట్. మీరు చెప్పినట్టుగా ఏంటంటే అప్డేట్ బాగా ఉంటే తప్పనిసరిగా దాంట్లో మంచి అవకాశాలు ఉండొచ్చు. అంతే కదా? ఎస్ సార్. సార్ మరో కాల్ రండి సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ మేము వైజాగ్ నుండి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి సార్. సార్ హిందుస్థాన్ కాపర్ అండి, అది ఇప్పుడు తగ్గిపోతుందండి, మరి కొనొచ్చా లేదంటే ఫ్యూచర్ లో ఎలా ఉంటుందని చెప్పారు? ఇప్పుడే అనుకుంటున్నాం. ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారా? ఆల్రెడీ ఉన్నాయి. అవునండి, కొద్దిగా తగ్గింది కదా, మరి ఫ్యూచర్ లో కాపర్ మీదే కదా ఈజీలు ఎక్కువ పెరిగిపోతుంది కదా ఫ్యూచర్ అంతా అని తీసుకుందామని. ఏం లేదండి, మొదటి నుంచి కాపరే. మన ఇంట్లో ఎలక్ట్రికల్ వైర్లన్నీ లోపల ఉండేది ఏముంటుందండి, కాపరే ఉంటుంది. అవును సార్. ఇప్పుడే ఉంది, ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా మనం కాపరే వాడుతున్నాం. ఫ్యాన్లో ఉండే వైండింగ్ దగ్గర నుంచి ప్రతి కాపరే కదండి. మన ఇంట్లో గృహోపకరణాలన్నీ కూడా కాపర్లోనే ఉంటాయి. సో భవిష్యత్తులో పెరుగుతుందంటే ఎస్, కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి కాపర్కి వాల్యూ ఉంటుంది. అన్ని చోట్ల కూడా కాపర్లోనే తీసుకొస్తాం. ఎందుకంటే సాధారణంగా కాపర్కి తొందరగా అంటే ఈ రస్ట్ అనేది కొంచెం తక్కువగా పడతా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇదివరకు ఏంటంటే అల్యూమినియం వాడేవాళ్ళు దాన్ని తీసుకొచ్చి కాపర్లో తీసుకొస్తున్నారు. సో కాపర్ తీసుకోవచ్చు అండి. అయితే హిందుస్థాన్ కాపర్ ఈ ప్రైజ్లో తీసుకోవచ్చు అంటే కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. ఒకవేళ కిందకు వస్తే 435 ఆ జోన్లో కనుక వస్తే అక్కడ కొంచెం క్వాంటిటీని యాడ్ చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం తక్కువ క్వాంటిటీ ఎంట్రీ తీసుకోవచ్చు సార్. వేదాంత సార్, వేదాంత కూడా మీరు చెప్తూ ఉంటారు దీంట్లోనూ. ఎస్, వేదాంత చాలా మంచి కంపెనీ అండి. వేదాంత డీమర్జర్ న్యూస్ ఒకటి ఉంది సార్. సార్ ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ రావాలి. వేదాంత మొత్తం 5 కంపెనీల కింద స్ప్లిట్ అవుతుంది, విడిపోతుంది. ఓకే. సో విడిపోయినప్పుడు ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ వేదాంత షేర్లు కొంటారో వాళ్ళకి ఆ ప్రోరేటా బేసిస్ ప్రకారం ఆ 5 కంపెనీల షేర్లు వస్తాయి. ఓకే. ఆల్రెడీ న్యూస్ ఉంది. సో ఎప్పుడు అనేది ఇంకా డేట్ క్లారిఫై లేదు. ఓకే. సో తీసుకోవచ్చు అండి, వేదాంత కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్. సార్ మరో కాల్ అండి, మౌనిక గారండి. సార్ మేడం నమస్తే అండి. మౌనిక గారు, హలో. మౌనిక మేడం నమస్తే అండి. గుడ్ మార్నింగ్. హలో. వినపడుతుంది మేడం, యూఆర్ ఆడియబుల్ మేడం. అది ఎస్ బ్యాంక్ ఉంది కదండి, అది ఎస్ బ్యాంక్ గురించి డీటెయిల్స్ కావాలండి నాకు. అంటే మీరు షేర్స్ హోల్డ్ చేస్తున్నారా లేదంటే కొందాం అనుకుంటున్నారా? కొన్నాను, ఇంకా సేల్ చేయడానికి అదేమో పెరగట్లేదు. ఎంతలో కొన్నారు మేడం? నేను 24, 23 అంటే 600 షేర్స్ ఉన్నాయి నా దగ్గర. 600 షేర్స్ 24 ఎస్ బ్యాంక్. ఓకే. అవును. సరే అండి, సార్ చెప్తారండి. ఎస్ బ్యాంక్ తీసుకున్నారు 600 షేర్స్ 24లోనండి. అవునండి. సో ఎస్ బ్యాంకు మనం అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నామండి మన షోలోనే. ఎస్ బ్యాంక్ అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అయితే వద్దు, కేవలం స్వింగ్ ట్రేడింగ్ పర్పస్గా. అంటే మనం బై చేసిన తర్వాత ఒక 2-3 రూపాయలు పరంగా నమ్మేయటం, మళ్ళీ కిందకి రాగానే కొనుక్కోవటం, ఈ పర్పస్గా అయితే ఎస్ బ్యాంక్ తీసుకోవచ్చు అండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అయితే ఎస్ బ్యాంక్ అయితే నేను అవాయిడ్ చేయమని చాలాసార్లు చెప్పాను. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, మళ్ళీ వస్తుందిలేండి, ఎందుకంటే సపోర్ట్ లెవెల్లోనే ఉంది. ఎస్ బ్యాంక్ వచ్చేసి మనకి లోవర్ లెవెల్లో 1825 దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది. ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా ఈ 1825 లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది మార్కెట్ ఈ ఫాల్లో కూడా. సో హోల్డ్ చేయండి, పర్వాలేదు, వస్తుందిలేండి మీ ప్రైస్. రైట్ మేడం, అదండి సూచన. సో సార్ మరి ఏంటి సార్ ఇప్పుడు జనరల్ ఏంటంటే ఇప్పుడు బ్యాంకింగ్ అలాగేంటంటే కొంత ఏంటంటే ఇప్పుడు HDFC ఇష్యూ ఉన్నా సరే పిఎస్బి కూడా చూడొచ్చు సార్. అటు ఓన్లీ పిఎస్యూ బ్యాంక్స్ చూడొచ్చండి, పిఎస్యూ బ్యాంక్స్ ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు కూడా బాగా పెరుగుతాయండి. సో ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు కూడా ఇబ్బంది ఏమీ లేదు, అవి కూడా పెరుగుతాయి.
సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే సార్. మనకి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 23,000 అంటే గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ 23,189లో ట్రేడ్ అవుతుందండి. సార్ అంటే దాదాపుగా ఒక 130 పాయింట్లు పాజిటివ్లో ట్రేడ్ అవుతోంది. ఓ సో మనకి ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ ఒక 100 to 120 పాయింట్స్ పాజిటివ్లో ఓపెన్ అవడానికి అయితే ప్రస్తుతం ఉన్న డేటా సజెస్ట్ చేస్తుంది. మ్మ్. ఓపెన్ అయిన తర్వాత కూడా కొద్దిగా పాజిటివ్గా వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి ఈరోజు. ఓకే ఓకే అదే ఈ నిన్నటి లాస్ని తీసుకుని మళ్ళీ ప్లస్ 100 పాయింట్స్ ఎక్స్ట్రా అలాగా అంతే కదా సార్? నిన్నటి లాస్ని తీసుకుని కాదండి, మ్మ్. నిన్నటి క్లోజింగ్ దగ్గర నుంచి నిన్నటి క్లోజింగ్ దగ్గర నుంచి ఓకే నిన్నటి క్లోజింగ్ Right, దగ్గర నుంచి right. ప్లస్ 100 పాయింట్స్ పాజిటివ్లో ఓపెన్ అవడానికి అయితే ప్రస్తుతం ఉన్న డేటా సజెస్ట్ చేస్తుంది. అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. తప్పనిసరిగా సార్ మీరు చెప్పినట్టు తప్పనిసరిగా 100 పాయింట్స్ ప్లస్తో వచ్చి మార్కెట్ కళకళలాడాలని తప్పనిసరిగా మదుపర్లకు ఏంటంటే ఊరట కలిగించాలని మనం కోరుకుంటున్నాను సార్. చిన్నప్పుడు ఒక సామెత అనుకుంటాం సార్. ఏంటంటే చిన్నప్పుడు కష్టపడితే పెద్ద అయిన తర్వాత సుఖపడతారా అని. అవునవును అలానే ఉగాది చేదుతో మొదలుపెట్టింది, ఎస్ సార్ తీపితో ఎండ్ అవుతుందని మనందరం కూడా ఆశిద్దామండి. ఈ సంవత్సరం తప్పనిసరిగా రైట్ సార్. తీపితోనే ఎండ్ అవ్వాలి, మదుపర్లందరికి కూడా లాభాలు బాగా లాభాలు రావాలి ఈ సంవత్సరం. అవును. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పాపం స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ కూడా చాలా తక్కువ రిటర్న్స్ వచ్చినాయి. స్మాల్ క్యాప్స్ అయితే ఓ విధంగా నెగిటివ్ రిటర్న్స్ వచ్చినాయి. సార్ ఈ సంవత్సరం వాళ్ళందరికీ కూడా లాభాలు రావాలని ఆశిస్తూ ఈ రోజు కార్యక్రమం అయితే ముగిద్దాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. నిజంగా సార్ తప్పనిసరిగా మీరు చెప్పినట్టు తప్పనిసరిగా ఏంటంటే ఈ సంవత్సరం వాళ్ళకి లాభాల పంట పండాలని ఆశిస్తూ. సో థ్యాంక్ యూ వెంకట గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్, గివింగ్ ఏ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెంకట గారు, Welcome, థ్యాంక్స్ sir. ఫర్ మేకింగ్ ఇట్ వెరీ లైవ్. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్ సార్. సో చూసారుగా ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ సోమవారం ఉదయం 8:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మేకా వెంకట్ గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఏంటంటే ఆదివారం వీకెండ్ బిజినెస్ అప్డేట్ కూడా ఉంటుంది. నార్మల్గా అది 8:30కే ఉంటుంది. జనరల్గా టైంని బట్టి కన్నా మీరు జస్ట్ ఫాలో అవుతుంటే ఫ్రమ్ నేను మీకు తెలుస్తుంది. సో దాంట్లో కూడా ఏంటంటే ప్రభు గారు ఏంటంటే మంచి విశ్లేషణ ఇస్తారు. కాబట్టి ఈ 2 ప్రోగ్రామ్స్ చూడండి. తప్పనిసరిగా ప్రతిరోజు 8:30 కాల్ చేయండి, మండే టు ఫ్రైడే, టైమింగ్ 8:30. ఓకే, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. నమస్తే.